పుట్టపర్తి, విలుకానిపల్లి, బ్రహ్మదేవం, ముతుకూరు, గొలగమూడి, చెముడుగుంట, మడమనూరు, మనుబోలు సహా మొత్తం 12 క్లస్టర్లలో వర్చువల్గా మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరోవైపు మహానాడు వేదికగా టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ జెండాలతో, ఎన్టీఆర్ చిత్రపటాలతో క్లస్టర్ కేంద్రాలు పసుపు వర్ణంతో ముస్తాబయ్యాయి. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగుతోంది. మహానాడు అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయకత్వం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి అని తెలిపారు. సర్వేపల్లిలో టీడీపీ మరింత బలపడేందుకు యువత ముందుండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శృతిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తే టీడీపీకి అసలైన బలమని తెలిపారు. నెల్లూరులో అది అంగరంగ వైభవంగా చేసి చూపిద్దాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు మీకు తెలుసు అక్కడ మిడిల్ ఈస్ట్లో ఏ విధంగా వార్ జరుగుతుందో, అక్కడ వచ్చిన ఇబ్బందుల వల్ల మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. 1 సంవత్సరం పాటు మన దేశం మొత్తంలో బంగారు కొండం ఆపుకుందాం, బయట విదేశాలకు వెళ్ళే అవసరమైతేనే వెళ్దాం, ఎంత వీలుంటే అంత సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం, డీజిల్ పెట్రోల్ ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేద్దాం, మన దేశంలో తయారయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే కొనుక్కుందాం, ఇంటర్నేషనల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే భారాన్ని తగ్గించుకుందాం మన దేశానికి అని చెప్పి ఈ ఆర్థిక మాన్యం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ మేరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన మహానాడుని వర్చువల్ మహానాడుగా మార్చారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత ఉత్సాహంగా మన కార్యకర్తలందరూ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో పాల్గొంటున్నారు. ఆయన మాట్లాడింది ఇప్పుడే నేను నమ్మలేకపోతున్నా 76 years అని చెప్పి. నేనైతే బాబు గారు అంత ఏజ్ అయితే నేను నమ్మలేకపోతున్నా. మాకంటే ధీటుగా ఈ ఏజ్ జనరేషన్ నాయకుల కంటే ధీటుగా ఆయన 1.5 గంట ఉపన్యాసం ఇవ్వడం అది ఎవరి వల్ల కాదు. అటువంటి ఆ ఏజ్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ ఇంకా రాష్ట్రానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలా, మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అప్పుల్లో నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి, 2047 కల్లా మన రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలా, దేశంలోనే నంబర్ 1 చేయాలనే తపనతో ఆయన కష్టపడతా ఉన్నారు. సో ఈ మహానాడు ఆయన మాట్లాడిన మాటలు మనందరం నేర్చుకోవాలి. అన్ని విషయాలు చాలామందికి తెలియదు, నాకే చాలా విషయాలు తెలియదు. సో డెఫినెట్గా ఈ మహానాడులో మనం ఈ 2 రోజుల్లో చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. మన పార్టీ ఈ 2 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఏమేమి పథకాలు తీసుకొని వచ్చింది, ఏ విధంగా మరిన్ని రానున్న 3 ఏళ్ళు మనము ప్రభుత్వాన్ని నడపబోతున్నామనే విషయాలన్నీ కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు కూడా రేపు ఆయన సబ్జెక్ట్ రాబోతా ఉంది, ఆయన కూడా ఆయన సబ్జెక్ట్ ప్రకారం మొత్తం చెప్పబోతున్నారు. సో దయచేసి కార్యకర్తలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనము ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళాలి. సో ముందు మనకు ఆ విషయాలన్నీ తెలియాలి. సో ఓపిక్గా దయచేసి ఈ 2 రోజులు మహానాన్ని ఫాలో అవుదాం. ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకొని గ్రహించి దాని తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేద్దాం. బాబు గారు చెప్పినట్టు మన మెంబర్షిప్ కార్డ్స్తో కొంత ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 1.5 లక్ష వరకు అందరికీ, దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వర్తించేటట్టు ఒక కొత్త సిస్టమ్ తీసుకొని వస్తున్నారు. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. అవి కూడా మన ప్రతి ఒక్కరికి ఆ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కొంతవరకే కవర్ అవుతుంది. మిగతా మన ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ బిల్లులు కట్టుకునే స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొస్తారు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కవర్ అవుతుంది. సో అటువంటి కొత్త విషయాలతో బాబు గారు ముందుకు వస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా గమనిద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. సోలార్ ప్యానెల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి సమ్మర్లో ఏ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము, అవన్నీ కూడా ఆ భారం తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీ అందరికీ తెలుసు నాకు పొదల్కూరు మండలం అంటే చాలా ఇష్టమని. ఆ అనుబంధం నాది, నా పొదల్కూరుతో అనుబంధం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 13 ఏళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లనేమో,
బట్ మీ అందరినీ చూడడానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం కలిసి మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా బాబు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 2 days మన కార్యకర్తలు అందరం అసెంబ్లీ ఇక్కడ ప్రతి విషయం బాబు గారు చెప్పేది మనము ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో మనందరం కలిసి ఒక యూనిట్ లాగా కష్టపడి ఏ మనిషికి సమస్య లేకుండా తీర్చి మీ అందరూ సంతోషంగా పెట్టేదే మా మెయిన్ ఆబ్జెక్టివ్. సో మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టు. రాజు చెప్పినట్టు మన ఇప్పుడు వార్ సిచ్యువేషన్ వల్ల గ్యాస్ ప్రైజులు హై లెవెల్లో ఉన్నాయి, ధరలు పెరిగాయి. సో దానివల్ల కొంచెం డీజిల్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు అన్నీ పెరిగాయి. మనము ఈదర్ కో షేరింగ్ అన్నా అంటే కలిసి ప్రయాణం చేయడం అన్నా ఇవన్నీ మనము జాగ్రత్తగా చేసుకొని ఎలక్ట్రిసిటీ సేవ్ చేసుకోవాలి. లైట్లు ఫ్యాన్లు అన్ని ఆఫ్ చేసుకోండి, పరిస్థితి బాగాలేదు వార్ సిచ్యువేషన్లో. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పాయింట్స్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీకి వస్తుందంటే అది చాలా మంచిది. మీ ఏ ఆపదలో కానీ మీ కుటుంబాన్ని ఆదుకున్నట్లు అవుతుంది. అవే కాకుండా మంచి మంచి స్కీమ్లు అన్నీ అనౌన్స్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మన మనుషులకు అందరికీ మనం ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి అవకాశం వచ్చింది. సో మన తెలుగుదేశ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు బాబు ఈ 2 సంవత్సరాల్లో ఒక క్లారిటీ వచ్చింటుంది ప్రతి ఒక్కరికి. ఇన్వెస్ట్మెంట్లు లోకేష్ అన్న కానీ బాబు గారు కానీ లెఫ్ట్ రైట్ సెంటర్ చాలా కంపెనీస్తో డీల్స్ క్లోజ్ చేశారు. అమరావతి ఫ్లరిష్ అవుతుంది. మనకు కూడా హైదరాబాద్ కన్నా మంచి క్యాపిటల్ మనం చూడబోతున్నాం. సో మనం అందరం కష్టపడదాం. మన ప్రాంతంలో మనం కష్టపడితే అట్లా ప్రతి ప్రాంతంలో అందరూ కష్టపడితే ఇంక ఎట్లా డెవలప్మెంట్ ఉండబోతుందో మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. సో మనం కష్టపడదాం. ఏ సమస్య ఉన్నా మేమందరం మీ తోడుంటాం.